నమస్కారం ఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నెల్లూరు జీజీహెచ్ లో 4 ఏళ్ల బాలుడు అదృశ్యం. అపహరించిన గుర్తు తెలియని దుండగులు. విచారణ చేస్తున్న పోలీసులు. ఉధృతంగా కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె. ఎమ్మెల్యేల నివాసాల ఎదుట ఆందోళనలు. మంత్రి కాకారి నివాసం ఎదుట నిరసన చేపట్టిన అంగన్వాడీలు. విద్యుత్ ఛార్జీలపై భగ్గుమన్న బీజేపీ. నెల్లూరులో నిరసన చేపట్టిన నేతలు. తక్షణమే ఛార్జీలు తగ్గించాలంటూ డిమాండ్. టీడీపీ జనసేన కూటమిపై మాజీ మంత్రి అనిల్ అనుమానాలు. 2 పార్టీలు అయోమయంలో ఉన్నాయని వెల్లడి. ఇంతకీ నెల్లూరులో ఎవరు పోటీ చేస్తున్నారని ప్రశ్న. నెల్లూరు చిల్డ్రన్స్ పార్కును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే అనిల్ కుమార్ కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. పార్కును ఆయన సందర్శించి ఇటీవల సంభవించిన తుఫానుకు కుప్పకూలిన చెట్లను పరిశీలించారు. పార్కు సుందరీకరణ పనులు త్వరగా మొదలు పెట్టాలని కోరారు. నెల్లూరు చింతారెడ్డిపాలెం రోడ్లో ఉన్న చిల్డ్రన్స్ పార్కును ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ బుధవారం సందర్శించారు. ఇటీవల సంభవించిన తుఫాన్ దాటికి పార్కు రూపురేఖలు మారిపోయాయి. పార్కులో ఉన్న చెట్లని కుప్పకూలాయి. ఈ నేపథ్యంలో అనిల్ అధికారులతో కలిసి పార్కును సందర్శించి చెట్లను పరిశీలించారు. పార్కును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. సుందరీకరణ పనులు మొదలు పెట్టాలని కోరారు. అలాగే ముత్తుకూరు బస్టాండ్ వద్ద కుప్పకూలిన చెట్ల వద్ద హోర్డింగ్ ఏర్పాటు పనులు, అక్కడే డివైడర్ ఏర్పాటు పనులు అనిల్ పరిశీలించి అధికారులకు పలు సూచన చేశారు. నెల్లూరులో ఉన్న చిల్డ్రన్స్ పార్క్ ఏదైతే మన వర్షాలకి పెద్ద ఎత్తున భారీ చెట్లు కూడా పడిపోవడం జరిగింది. సో బాగా ఈ పార్క్ కూడా అన్ని రకాలుగా కూడా అది ప్లాంటేషన్ వరకు కావచ్చు, అలాగే వాకింగ్ పార్క్ కానీ ఇంకా అన్నీ కూడా బాగా దెబ్బతింపడం జరిగింది. సో పూర్తిగా కూడా మళ్ళీ ఈ పార్క్ని ఇంకా రెస్టరేషన్ చేయాల్సిన బాధ్యత, ప్లస్ ఇంకా మెరుగైన సౌకర్యాలు కూడా కల్పించాలని, ముఖ్యంగా ఇంతమంది దాదాపు 2,000 మంది పైగా కూడా ఈ పార్క్లో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ కొంచెం పెద్దవాళ్ళు కానీ కూడా ఎక్కువ వస్తారు. సో దీనికి సంబంధించి ఒక వాష్రూమ్స్ కూడా అవసరమైతే కొంచెం ఎక్కువ కూడా కట్టి, అలాగే ఇంకా కూడా ఎక్కడెక్కడ రెనోవేషన్స్ చేయాలి, ఎక్కడెక్కడ ఇంకా ఈ పార్క్ని ఇంకా బెటర్మెంట్ చేసే విధంగా కూడా ఆలోచన చేసి తొందరలోనే దానికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభించి అవసరమైతే టెండర్స్ అన్ని కూడా పిలవమని పిలిచి ఆ పార్క్ని కూడా పూర్తి దీంట్లో తీసుకొచ్చే కార్యక్రమం కూడా తొందరలోనే అధికార అవసరమైతే కార్పొరేషన్ నుంచి ఏం చేయాలని దాని నుంచి కూడా అవసరమైతే కూడా కొంత ఫండ్స్ కూడా దాంట్లో రైజ్ చేసి ఇంకా పార్క్ సంబంధించి ఇంకా బెటర్మెంట్ తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను యువత సద్వినియోగం చేసుకుని మంచి క్రీడాకారులుగా ఎదగాలని నెల్లూరు నగర మేయర్ స్రవంతి పిలుపునిచ్చారు. 12వ డివిజన్కు సంబంధించి వీఆర్సీ మైదానంలో ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీలను ఆమె ప్రారంభించారు. 12వ డివిజన్కు సంబంధించి సచివాలయాల పరిధిలో నిర్వహించే ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు వీఆర్సీ మైదానంలో జరిగాయి. ఇందులో భాగంగా నిర్వహించిన క్రికెట్ పోటీలను నగర మేయర్ స్రవంతి బుధవారం ప్రారంభించారు. స్వయంగా ఆమె బ్యాటింగ్ చేసి పోటీలు ఆరంభించారు. అనంతరం మేయర్ మాట్లాడారు. క్రీడల పట్ల ఆసక్తి కలిగిన యువతను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలు నిర్వహిస్తుందని తెలిపారు. ఈ పోటీలను యువత సద్వినియోగం చేసుకుని మంచి క్రీడాకారులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఆడుదాం ఆంధ్ర అంటూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆదర్శం అంత ఆలోచనతోటి ఈ రోజు ఆడుదాం ఆంధ్ర అనే ఒక కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది. ఏదైతే ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమంలో విద్యార్థులు కానీ యువత కానీ అందరూ కూడా క్రీడల వైపు ప్రోత్సహించాలని, పోటీతత్వాన్ని పెంచేందుకు, శారీరక దృఢత్వాన్ని, మానసిక దృఢత్వాన్ని పెంచడానికి ఈ కార్యక్రమం ఒక ఆడుదాం ఆంధ్ర అనే ఒక కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశము. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువత విద్యార్థులందరూ కూడా క్రీడల వైపు ఉత్సాహం చూపించాలని వారికి క్రికెట్ కిట్స్ ను కూడా అందచేయడం జరిగింది. అందరూ కూడా ఈ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటూ, మన కోసం ఇంత శ్రమిస్తున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి యువత అందరూ కూడా అండగా ఉండాలని తెలియజేస్తూ
అంగన్వాడీ వర్కర్ల నిరవధిక సమ్మె కొనసాగుతుంది. సమ్మెలో భాగంగా వారు రోజుకో విధంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా నెల్లూరులో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నివాసం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ వర్కర్ల సమ్మె నిరవధికంగా కొనసాగుతూనే ఉంది. వీధులు బహిష్కరించిన అంగన్వాడీలో గత 16 రోజుల నుండి ఆందోళన బాటపట్టారు. ప్రతిరోజు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా 16వ రోజున బుధవారం నెల్లూరు పొదలకూరు రోడ్లో ఉన్న మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నివాసం ఎదుట బైఠాయించారు. అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మంత్రి నివాసం వద్దకు పెద్ద ఎత్తున అంగన్వాడీలు తరలి రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అక్కడ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ రోజు మేము మినిస్టర్ ఇంటి దగ్గరికి వచ్చాం. మినిస్టర్ గారికి వినిపించుకుంటున్నాం. మినిస్టర్ గారైనా కానీ అసెంబ్లీలో కానీ మంత్రితో కానీ అదేవిధంగా ముఖ్యమంత్రితో మాట్లాడి మా సమస్య సానుకూలంగా పరిష్కారం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. నిన్న బొత్స సత్యనారాయణ గారు మాట్లాడడం చాలా ఆశాస్పదంగా ఉంది. గత 15 రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి అక్క చెల్లెళ్ళు రోడ్డు మీద ఉంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డికి మేము చెప్పలేదని చెప్పి మాట్లాడుతున్నారు. ఏమి అంత ఇది అని అడుగుతున్నాం మేము. అందుకని బొత్స సత్యనారాయణ గారు చెప్పకపోయినప్పటికీ మా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అయినా కానీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మా సమస్య సానుకూలమైనటువంటి పద్ధతుల్లో పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న అంగన్వాడీ వర్కర్లు బుధవారం గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు నివాసాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అంగన్వాడీ వర్కర్లు వారి సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని అంగన్వాడీ వర్కర్లు ఎమ్మెల్యే వరప్రసాదరావు నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో వారు అక్కడే ధర్నా నిర్వహించి సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పదహారు రోజులుగా 12వ తేదీ నుంచి 16 రోజులుగా సమ్మెలో ఉన్నాము. కానీ మా ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆ జీతం మీదనే బతికే ఆయమ్మలు కానీ టీచర్లు కానీ ఉన్నారు. ఈ 16 రోజుల నుంచి ఛార్జీలు ఎంత అవుతున్నాయి మాకు అది కూడా మేము లెక్క చేయకుండా గవర్నమెంట్ని మేము ఒకటి అడుగుతున్నాం. మాకు జీతం పెంచండి అని. మా జీతానికి ఎంత అడ్డు వస్తున్నది? ఒకరోజు వాళ్ళు కారులో తిరిగే పెట్రోల్ ఖర్చు అంత లేదు మా జీతం. మాకెందుకు జీతం పెంచరు అంగన్వాడీలు అంటే ఎందుకు అంత చిన్న చూపు? మేము 16 రోజులుగా సమ్మెల్లో కూర్చున్నాం. ఎక్కడెక్కడో ఏమేమో చేస్తున్నాం. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం దిగి రాలేదు ఇంతవరకు. బొత్స సత్యనారాయణ గారు మాకెందుకు జీతం అయితే 15 రోజుల తర్వాత పెంచుతానంటున్నాడు. ఈ 15 రోజులు ఏం చేయాలి? ఇప్పుడు 15 రోజులు కూర్చున్నాం. ఈరోజు 16వ రోజు. ఇంకా 15 రోజులు కాదు, 2 నెలలు కాదు, 3 నెలలైనా కూర్చుంటాం. మాకు జీతం ఎంతవరకు మా జీతం పెంచుతారో అంతవరకు మేము సమ్మెలోనే కూర్చుంటామని మా యూనియన్ తరఫున, మా సిఐటి తరఫున, మా అంగన్వాడీ తరఫున మేము నిలదీసి ప్రభుత్వాన్ని గద్దెదించాలని అడుగుతున్నాం. మేమందరం మా శాలరీలు పెంచేంతవరకు మేము పోరాడుతూనే ఉంటాం. నెల్లూరులో తెలుగుదేశం జనసేన పార్టీలు అయోమయంలో ఉన్నాయని, అసెంబ్లీ టికెట్ ఎవరికో ముందు తేల్చుకోవాలని మాజీ మంత్రి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. 2 పార్టీలు ఎవరికిచ్చినా ఇంకో పార్టీ వ్యక్తి ఇక కనిపించరని పేర్కొన్నారు. జనసేన పోటీ నుండి తప్పుకునేలా పవన్ కళ్యాణ్ కు టీడీపీ నేత నారాయణ ప్యాకేజ్ ఇచ్చినట్లు తమకు సమాచారం ఉందని వెల్లడించారు. నెల్లూరు 8వ డివిజన్లో ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా 90 లక్షలతో నజీర్ తోట, కుస్మా, హరిజనవాడ ప్రాంతాల్లో నిర్మించే రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. వారం రోజుల్లో మరో 90 లక్షలతో చేపట్టే పనులకు కూడా శ్రీకారం చుడతామని చెప్పారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నెల్లూరులో తెలుగుదేశం జనసేన పార్టీలు అయోమయంలో ఉన్నాయని అన్నారు. ఒక పక్క ఉమ్మడి అభ్యర్థి నేనేనంటూ నారాయణ ప్రచారం చేస్తుండగా తాజాగా జనసేన నేత మనుక్రాంత్ రెడ్డి కూడా ప్రచారం మొదలుపెట్టారని గుర్తు చేశారు. ఇద్దరిలో ఎవరు పోటీ చేస్తున్నారో వారికి క్లారిటీ లేదన్నారు. ఎవరు పోటీలో ఉన్న మరొకరు నెల్లూరులో ఉండరని అన్నారు. నెల్లూరు సిటీలో పోటీ నుండి తప్పుకునేలా పవన్ కళ్యాణ్ కు నారాయణ ఇప్పటికే ప్యాకేజ్ ఇచ్చినట్లు తమకు సమాచారం ఉందన్నారు. ఒక 2-3 రోజుల నుంచి మీరు గమనిస్తే ఒక విచిత్రమైన వాతావరణం ఉంది నెల్లూరు నగరంలో. నారాయణ గారేమో ఆయన ఒక పక్క తిరుగుతాడు, ఇంకొక జనసేన అభ్యర్థి ఏమో కొన్ని దగ్గర తెలుగుదేశం వాళ్ళని వేసుకొని నేనే అభ్యర్థి అని తిరుగుతున్నాడు. అందుకే ఎవరు స్వామి అభ్యర్థి? కూటమి సరే మీరు చెప్పొచ్చు, మా కూటమిలో ఎవరు పోటీ చేసినా అభ్యర్థి అని చెప్పొచ్చు, తప్పులేదు. నారాయణ గారు పోటీ చేస్తారా లేకపోతే మనుక్రాంత్ రెడ్డి పోటీ చేస్తారా మీ కూటమిలో సంబంధించి ఎవరైనా పోటీ చేసుకుంటే అభ్యంతరం లేదు. కానీ ఈ రోజుటికి కూడా ఎవరు అభ్యర్థో తెలియని పరిస్థితుల్లో మీరున్నారు. సరే వాస్తవానికి
పాపం మా మనుక్రాంత్ రెడ్డి కష్టపడటంలో తానికేదో పవన్ కళ్యాణ్ గారి టికెట్ ఆయన కష్టపడుతున్నారు, కానీ ఆయనకన్నా అన్ని రకాలుగా బలవంతుడైన నారాయణ గారు కాబట్టి ఆయన తాయిలము కొన్ని రకరకాల దాదాపు పెద్ద ఎత్తున కోట్ల రూపాయల చేతులు మారినాయి. ఈ అధినాయకుడికి ఏదైతే ప్యాకేజ్ అందిందని కూడా ఒక విశ్వసనీయ సమాచారం ప్రకారం ఒక నిర్ణయం చేస్తుంది. ఏదో 25-30 కోట్ల రూపాయలు ఆయనకి ఇచ్చేస్తే ఎట్ట వదిలేసుకుంటాడు అని కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరో తెలీదు, ఈయన పార్టీకి ఈయన, ఆయన పార్టీకి ఆయన, వీళ్ళు వాళ్ళని వీళ్ళని రేపు ప్రజలకు సమస్య వస్తే ఎవరి దగ్గరికి పోవాలి? అసలు కనిపిస్తారా వీళ్ళు? ఇది మీ పార్టీ పరిస్థితి. ఎవరికి ఇకపోతే వాళ్ళ మాయం, వాళ్ళు కనిపించే పనే లేదు. ఈయనకి ఇస్తే ఆయన కనిపించడు, ఇంకా మళ్ళీ బ్యాక్ టు అమెరికా. ఈయనకి ఇస్తే ఇన్ని రోజులు నేనున్నాను మీకోసం చెప్పి ఈయన కనిపించడు, ఈయన బ్యాక్ టు హైదరాబాద్. అది మీ పరిస్థితులు. ప్రజలు కూడా గమనించుకోవాలని మాత్రం తెలియజేస్తా ఉన్నా. ఎవరికి ఇచ్చినా ఎవరు ఈరోజు ఇద్దరు పోయి నా మీద విమర్శలు చేస్తున్న వాళ్ళు, మాకేదో ప్రజల మీద 10 సంవత్సరాల నుంచో లేకపోతే రోజు మీద 4.5 సంవత్సరాలు కనిపించిన వీళ్ళిద్దరూ 3 నెలల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి రకరకాల హడావుళ్ళు, సతీ సమేతంగా హడావుళ్ళు, ఒక ఆయన ఇంకో రకంగా హడావుడి, తప్పులేదు. కానీ ఒక్కటి మాత్రం చెప్తా ఉన్నా, ప్రజలందరికీ కూడా ఆలోచన మాత్రం మీరు చేయండి. కనీసం వీళ్ళిద్దరూ మాకు ప్రజల మీద ప్రేమనో రకరకాలు చెప్తున్న వీళ్ళిద్దరూ, మా పార్టీ మీద విచిత్రమైన విమర్శలు చేస్తున్న వీళ్ళిద్దరూ ప్రమాణం చేయగలుగుతారా? వీళ్ళిద్దరూ నాకు టికెట్ ఇవ్వకపోయినా మేము ప్రజల్లోనే ఉంటాం, మేము రోజు అందుబాటులో ఉంటామని ప్రమాణం చేయగలుగుతారా? సరే, ఒక ఆయన అంటే చేస్తాడు, ఆయనకి ఏం లేదనుకో పాపం. ఆ పిల్లోడు ఇంకో పిల్లోడు అంటే పాపం కొత్త కాబట్టి కోయించుకునేదానికి సిద్ధంగా ఉన్నాడు. సో దానికి కూడా చెప్తారు వీళ్ళు. నిన్నేదో చెప్పాడు, మారుస్తున్నారంట, వీళ్ళు ప్రజల్లోకి లేరంట. అది కూడా చూస్తారు కదబ్బా, 3 నెలలు ఎవరు నామినేషన్ వేస్తాడు. సరే, మీ దాంట్లో కూడా ఎవరో ఒకరే వేస్తారనుకోండి, వేసిన సెకండే ఇంకొక ఆయన ఉన్నాడు టౌన్లో నుంచి గాయబ్ పరార్. అది మీ పరిస్థితులు. నాయకులకి ప్రజలకి చెప్తా ఉన్నా, ఈ 3 నెలలు తిరిగే వాళ్ళ కోసం మోసపోవద్దు. నెల్లూరు ప్రభుత్వ సర్వజన హాస్పిటల్లో బాలుడి అపహరణ కలకలం రేపింది. 2 రోజుల క్రితం తన బిడ్డను గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లారని బాధితురాలు ఆరోపిస్తోంది. హాస్పిటల్లో కొందరు సిబ్బంది వారికి సహకరించినట్లు అనుమానం వ్యక్తం చేస్తోంది. రంగంలోకి దిగిన పోలీసులు బాలుడి కోసం గాలిస్తున్నారు. నెల్లూరు దర్గమిట్లోని ప్రభుత్వ సర్వజన హాస్పిటల్లో 4 ఏళ్ల బాలుడు అదృశ్యమయ్యాడు. నగరంలోని రామకోటయ్య నగర్కు చెందిన ఓ మహిళ అనారోగ్యం పాలవడంతో గత కొద్ది రోజులుగా 4 ఏళ్ల కుమారుడితో ప్రభుత్వ హాస్పిటల్లోనే ఉంటూ వైద్యం చేయించుకుంటుంది. హాస్పిటల్ ప్రాంగణంలో చెట్ల కింద ఉంటున్న ఈ మహిళను వారం క్రితం కొందరు కలిసి బాబును తమకు ఇచ్చేయాలని కోరగా ఆమె నిరాకరించింది. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఆ బాలుడికి రోజు తినుబండారాలు కొనిస్తూ మచ్చుక చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే 2 రోజుల నుండి బాలుడు కనిపించడం లేదని ఆ మహిళ అక్కడే కనిపించిన వారందరినీ అడుగుతోంది. విషయం బహిర్గతం కావడంతో పోలీసులు ప్రవేశం చేశారు. బాబును ఇచ్చేయమని వారం క్రితం అడిగిన వారి వివరాలను సేకరిస్తున్నారు. అలాగే ఈ ఘటనకు సంబంధించి హాస్పిటల్లో ఎవరైనా సహకరించారా అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఆయన వచ్చి నా కాడికి వచ్చాడు. వచ్చి అమ్మ నేను పార్సల్ని అని చెప్పి నాకు వీడియోలో చూపించాడు. వీడియోలో ఎందుకు నాకు చూపిస్తున్నాడు సార్ అని నేను అడిగాను. అడిగిన తర్వాత ఆ సారు అమ్మ నేను దేవుని నమ్మకున్నానని అనాథ పిల్లలకి ఇట్లా సహాయం చేస్తున్నాను, నీ బిడ్డలు నాకు ఇచ్చేస్తే నీ బిడ్డ భవిష్యత్తు బాగుంటుంది, మాది ఇక్కడ రాజమండ్రి బాగా చూసుకుంటాను, నా కన్న బిడ్డ కంటే ఎక్కువగా చూస్తాను అని చెప్పాను. సార్ నేను నువ్వు అంతవరకు నా బిడ్డని ఇవ్వను సార్, నేను ఒకవేళ అటు ఇటు అయితే ఏదో ఒకటి చేసుకుంటాను అప్పటి వరకు నేను చెప్పాను. ఆలోచించుకొని చెప్తున్నాను. మళ్ళీ ఒకసారి వచ్చి అడిగాడు, నేను ఇవ్వను సార్ అని చెప్పాను. మళ్ళీ మేడం వచ్చి అడిగి నేను ఇవ్వను సార్ అని, ఆయమ్మని కూడా ఇయ్యకాకు అని చెప్పాను. ఎవరులే మేడం ఆయమ్మ అని చెప్పాను. చెప్పిన తర్వాత ఆయమ్మ కాడ అన్నం తింటానని వెళ్ళాడు. అన్నం తింటాను నాకు వెళ్ళినాను. అక్కడి నుంచి ఆయమ్మ కాడ నుంచి వాళ్ళ అమ్మకి చెప్పి నేను తీసుకెళ్తానని చెప్పి నా కాడికి తీసుకురాలేదు. తీసుకురాకుండా ఆ డాక్టరు అక్కడ కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళి స్నానం చేయించాడు. స్నానం చేపిస్తుంటే ఆయమ్మ టెన్షన్ పడి నా కాడికి వచ్చింది. టెన్షన్ పడి నా కాడికి వచ్చి మీ బాబు నా దగ్గరికి వచ్చాడా అని అడిగింది. అమ్మ నా బాబు రాలేదని నేను చెప్పాను. రాలేదని తర్వాత ఆ మేడం ఫోన్ చేసిందంట.
మీరు బాబుని తీసుకెళ్ళారా, టీసీ పెడుతున్నారు, బాబుని తీసుకెళ్ళి వదిలేసేయండి. ఆ తర్వాత బాబుని తెచ్చి వదిలిపెట్టేశాడు. ఆ బాబుని వదిలిపెట్టేసిన తర్వాత తినేది తీసుకొచ్చాడు. ఒక 500-600 తీసుకొచ్చి ఆ బాబుకి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆ తర్వాత ఉన్నారో వెళ్ళిపోయారు నాకు తెలియదు, వెళ్ళిపోతున్నారని చెప్పి వెళ్ళిపోయారు. అతను ఇక్కడికి వాళ్ళ అమ్మ సెంచురీ చేయించుకోవడానికి వచ్చాను. వచ్చిన తర్వాత మరి రాంపట్నం నుంచి నేను ఇక్కడికి వచ్చాను. నాకు ఆరోగ్యం బాగోలేదు, చూపించుకున్నాను. అంతలోకి నాకు బాగా అయింది, వెళ్ళిపోదామని అనుకున్నాను. అది క్రిస్మస్ 9 రోజు నా కొడుకుని 4 గంటలకి ఎవరో తీసుకెళ్ళిపోయారు. విద్యుత్ ఛార్జీల పెంపు నిరసిస్తూ నెల్లూరులో బీజేపీ ఆందోళన చేపట్టింది. గాంధీ బొమ్మ సెంటర్లో నేతలు ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యుత్ ఛార్జీలను తరచూ పెంచుతూ సీఎం జగన్ మాట తప్పి మడమ తిప్పారని మండిపడ్డారు. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ నెల్లూరులో బీజేపీ నేతలు ఆందోళన నిర్వహించారు. నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ మిడతల రమేష్, నేతలు పి సురేందర్ రెడ్డి, ఈశ్వర్య, భారత్ కుమార్ యాదవ్, కందికట్ల రాజేశ్వరి తదితరులు గాంధీ బొమ్మ సెంటర్లో ధర్నా నిర్వహించారు. ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తానని హామీ ఇచ్చిన జగన్ ముఖ్యమంత్రి అయ్యాక 4 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రూ ఆఫ్ ఛార్జీలంటూ తరచూ విద్యుత్ ఛార్జీలు ఏదా పెంచుతారని ప్రశ్నించారు. సీఎం జగన్ మాట తప్పి మడం తిప్పారని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్న జగన్ సర్కార్ మాట తప్పారు, మడమ తిప్పారు. ఎన్నికల వాగ్దానంలో విద్యుత్ ఛార్జీలు పెంచబోమని మాటిచ్చి ఈరోజు ట్రూ అప్ ఛార్జీల పేరుతో, సర్దుబాటు ఛార్జీల పేరుతో, ఇంధనం కొనుగోలు ఛార్జీల పేరుతో వినియోగదారుల మీద భారం మోపుతూ ఉన్నారు. రాష్ట్రంలో 1,91,00,000 కుటుంబాల మీద ఆర్థిక భారాన్ని జగన్ సర్కారు మోపడం జరిగింది. అయ్యా జగన్ 2014, 2019లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందని విద్యుత్ వినియోగం అధిక ధరలో కొన్నారని చెప్పి మీరు చెప్తున్నారు. 2021, 2022లో ఏ విధంగా విద్యుత్ ఛార్జీలు పెంచావు, ఏ విధంగా ట్రూ అప్ ఛార్జీలు విధిస్తున్నావు, ఏ విధంగా సర్దుబాటు ఛార్జీలు విధించావు? 7,000 కోట్ల రూపాయల వరకు ఈరోజు ప్రజల మీద భారం పడడం జరిగింది. అధిక ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతూ ఉన్నాయి, వాటి మీద కంట్రోలింగ్ లేదు. అదే సమయంలో విద్యుత్ ఛార్జీలు పెరుగుతున్నాయి. ఆ యొక్క భారాన్ని ప్రజలు భరించే స్థితిలో లేరు. ఎన్నికల వాగ్దానం మాట తప్పిన నువ్వు తక్షణమే రాజీనామా చేసి ఎలక్షన్ పోవాలని చెప్పి మేము ఈరోజు నిరసన కార్యక్రమంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెంచిన కరెంటు ఛార్జీల నిరసనగా ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. ఆనాడు పాదయాత్రలో నేను చూశాను, నేను విన్నాను, బాధుడే బాధ అంటూ ఈరోజు జనాలను బాధ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇంకైనా 2-3 నెలల్లో ఇంటికి పోయే పరిస్థితిలో ఉన్నారు. ఇంకైనా కళ్ళు తెరిచి పరిపాలన చేయండి. ప్రతిదాన్ని కరెంటు బిల్లుతో ముడిపెట్టి పింఛన్ నుంచి అమ్మఒడి దాకా ప్రతి పథకాన్ని కరెంటు బిల్లుతో మొదలుపెట్టారు. ఈ కరెంటు ఛార్జీలు పెంచుకుంటా పోతే ఎవరికి 500 కిలోవాట్లు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి వెంటనే కరెంటు ఛార్జీలు తగ్గించి ప్రజల మీద భారం లేకుండా చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఏ విధంగా అయినా అన్ని పన్నులు కూడా పెంచింది. ప్రత్యేకించి రైతాంగానికి ఎన్నికల్లో నువ్వేదైతే విద్యుత్ ఛార్జీల భారం ఈ రైతుల మీద పడుతుంది, ఈ రైతుల్ని ఆదుకుంటాం, ప్రత్యేకించి రొయ్య రైతులు, చేపల రైతులను ఆదుకుంటానని చెప్పి ఆ ప్రభుత్వం దాదాపుగా 190 నుంచి 200 రూపాయల వరకు ఇస్తున్న భారాన్ని నేను 1.5కే ప్రజలకు యూనిట్ని అందిస్తానని చెప్పి ఈరోజు దాన్ని కూడా తొంగలో దొక్కాడు. కాబట్టి వెంటనే ఈ విద్యుత్ ఛార్జీల భారాన్ని అడ్జస్ట్ చేసుకోవడమే కాకుండా రైతాంగానికి కూడా, రొయ్య రైతులు, చేపల రైతుకు కూడా నువ్వు ఏదైతే వాగ్దానం చేసావో ఆ విధంగా విద్యుత్తుని ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ, నువ్వు అన్ని పన్నులు కూడా ఏదైతే బాధుడు ఉందో దాన్ని తగ్గించుకోవాలని చెప్పి, వెంటనే ఆపుదల చేయాలని చెప్పి, పన్నుల భారం నువ్వు పెంచినన్ని తగ్గించుకోవాలని భారతీయ జనతా పార్టీ. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె కొనసాగుతుంది. సమ్మెలో భాగంగా ఇవాళ నెల్లూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్న తమను రెగ్యులర్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు.
కాంట్రాక్టు పద్ధతిలో కొనసాగుతున్న తమ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరవధిక సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. సమ్మెలో భాగంగా విధుల్ని బహిష్కరించి జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం నెల్లూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. తమ డిమాండ్ను ప్రభుత్వం నెరవేర్చే వరకు సమ్మెను విరమించలేదని స్పష్టం చేశారు. ఆయన మహనీయుడు అనుకొని మేమందరం ఆయన్ని గెలిపించాము. కానీ ఆయన గద్దెక్కాక సీఎం అయ్యాక కాంట్రాక్ట్ వాళ్ళని మర్చిపోయాడు. ఎస్ఎస్ఏ సిబ్బందిని మర్చిపోవడమే కాక గత 4 నెలల నుంచి మేము మా జీతాలు పెంచమని అడిగిన అందుకు జీతాలు వేయడం కూడా మానేశాడు. మా కుటుంబాలన్నీ వీధిన పడ్డాయి. ఇంకనైనా జగన్ సారు మీరిచ్చిన పాదయాత్రలో మీరిచ్చిన హామీని బట్టి మా ఎస్ఎస్ఏ వాళ్ళని సమగ్ర శిక్ష అభియాన్లో చేసే ప్రతి ఒక్కరిని పర్మనెంట్ చేయాలని, అవుట్సోర్సింగ్ వాళ్ళని కాంట్రాక్ట్లో చేరాలని మా యొక్క ఈ సందేశాన్ని మీడియా మిత్రులు జగన్ సార్కి చేర్చాలని కోరుకుంటూ, విద్యాశాఖలో ఉండి విద్యాశాఖ పనులు చేస్తూ మేము ఈ విధంగా అనడం అనేది అది మాత్రం చాలా బాధ కలిగిస్తుంది. కాబట్టి తక్షణమే సమగ్ర శిక్షని విద్యాశాఖలో విలీనం చేయాలి. విలీనం చేసి మా అందరికీ కూడా అందరి క్వాలిఫికేషన్స్ తగ్గట్టు మేము విధులు నిర్వహిస్తూ ఉన్నాం. మమ్మల్ని అందరినీ తక్షణమే రెగ్యులర్ చేయాలి. ఎందుకంటే మేము చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. మేము ఇంకా ఎక్కువ జీతంతో 24/7 అంటే ఎప్పుడు విధుల్లోనే ఉంటాం. మేము ఒక తుఫాను కానివ్వండి, ఒక ఆదివారం సెలవు అట్లాంటి ఏం లేవు. సమాన పనికి సమాన వేతనం అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే మమ్మల్ని ఎందుకు చేయట్లేదంటే మేము సమానం కన్నా ఎక్కువ చేస్తున్నాం. సమాన పనికి సమాన వేతనం అని చెప్పారు. మేము సమానం కన్నా ఎక్కువ చేస్తున్నాం కాబట్టి మాకు జీతాలు ఆపినట్టుంది ప్రభుత్వము. కాబట్టి తక్షణమే సమాన పనికి సమాన వేతనాన్ని సుప్రీంకోర్టు ఇచ్చిన రాజ్యాంగంలో రాసిన దాన్ని అమలు చేస్తూ విద్యాశాఖలో విలీనం చేసి మా న్యాయమైన డిమాండ్లన్నింటినీ కూడా పరిష్కరించి మమ్మల్ని తక్షణమే రెగ్యులర్ చేయాలని మా సమగ్ర శిక్ష అన్ని విభాగాల నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. కొవ్వూరు నియోజకవర్గంలోని నార్త్ రాజుపాలెంలో మంగళవారం జరిగిన వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర విజయవంతమైందని కొవ్వూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. బస్సు యాత్ర విజయవంతం చేసిన కార్యకర్తలకు ప్రజలకు కృతజ్ఞత తెలియజేశారు. కొడవలూరు వైసీపీ కార్యాలయంలో కొవ్వూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. మంగళవారం రాజుపాలెంలో జరిగిన వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర విజయవంతమైందని చెప్పారు. ఈ బస్సు యాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నేతలంతా పాల్గొని సభను జయప్రదం చేశారని గుర్తు చేశారు. సభకు తరలివచ్చిన ప్రజాప్రతినిధులు, నేతలు ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే సభలో పాల్గొన్న కార్యకర్తలు ప్రజలకు కృతజ్ఞత తెలియజేశారు. కొవ్వూరు నియోజకవర్గం కొడవలూరు మండలంలో రాజుపాలెం గ్రామంలో సామాజిక సాధికార బస్సు యాత్రను దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. చరిత్రలో సువర్ణాక్షరాలతో రాజుపాలెంలో సామాజిక సాధికార బస్సు యాత్ర జరిగిన తీరు నిలిచిపోతుంది. చాలా బాగా జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనారిటీ నాయకులందరూ కూడా సంబంధించిన అందరూ కూడా వచ్చి, ప్రజలందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున హాజరైనారు. 5 మండలాల నుంచి కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రత్యేకంగా నా తమ్ముడు టీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు గారు చాలా కష్టపడ్డారు. ఈ 15 రోజుల నుంచి నిద్ర కూడా పోకుండా చాలా కష్టపడి అన్ని ఏర్పాట్లు చేసి రాజుపాలెంలో ఈ సభ విజయవంతం అయ్యేందుకు చాలా బాగా కృషి చేశారు. అదేవిధంగా కొడవలూరు మండలం నుంచి కమిటీస్ను కూడా వేసి ఒక్కొక్క దానికి 5-6 నియమించి అన్ని కూడా బాగా పనులు జరిగే విధంగా చేశారు. ముఖ్యంగా రాజుపాలెంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కొడవలూరు మండలంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా దీంట్లో భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.
క్రీడాకారుల్లో ఉన్న నైపుణ్యాన్ని ప్రతిభను గుర్తించి ఉత్తమ అవకాశాలు కల్పించేందుకు ఆడుదామాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఆడుదామాంధ్ర కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న క్రీడా పోటీలను బుధవారం ఆయన పరిశీలించారు. గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడి క్రీడాకారులను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరప్రసాదరావు మాట్లాడుతూ ఆడుదామాంధ్ర కార్యక్రమంలో భాగంగా 47 రోజుల పాటు వివిధ రకాల పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను గుర్తించడం జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, స్థానిక వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కోడ్ నంబర్ ఇచ్చినారు సార్, ఏదో ఇస్తారయ్యా, కోడ్ ఉంది, కోడ్ పెట్టుకున్నాయ్యా. గారికి ఇప్పుడు ఆడారు క్రికెట్, బాగా ఆడారు గారు క్రికెట్. మీకు ఉండాలి అనుకున్నారు కదా. 9 సచివాలయాలను కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాయని చెప్పి మేము తెలియజేస్తున్నాము. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఆఫీసర్స్ మీకు అందజేస్తారు. ఇప్పుడు సాధుపేట 1, సాధుపేట 2 ఈరోజు క్రికెట్ టీమ్స్ మాతో ప్రారంభించడం అన్నది మాకు గౌరవంగా భావిస్తున్నాము. అధికారులకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇందులో ఆడుకునే ప్రతి బిడ్డ కూడా చక్కగా ఇది ఉపయోగించుకోండి, మీ నైపుణ్యత తెలియచేసుకోండి, చూపించుకోండి. చేసుకున్న తర్వాత నియోజకవర్గం స్థాయిలో, సచివాలయం స్థాయిలో అయిన తర్వాత మళ్ళీ నియోజకవర్గం స్థాయిలో జరుగుతుంది. నియోజకవర్గం స్థాయిలో అయిపోయిన తర్వాత అప్పుడు మరలా డిస్టిక్, జిల్లా స్థాయి జరుగుతుంది, రాష్ట్ర స్థాయిలో జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు 12 కోట్ల పైగా బహుమతులు కూడా ఇస్తున్నారని చెప్పి సంతోషంగా మీకు తెలియజేస్తున్నాను. అదృష్టం ఏమిటంటే, లేదా విశేషం ఏమిటంటే, గూడూరులో ఎక్కువగా మొత్తం ఇక్కడ జరిగినంత కూడా 34 లక్షల మంది రాష్ట్రం అంతా కూడా అయితే అందులో ప్రేక్షకులు వచ్చి 88 లక్షల మంది కూడా దానిలో నమోదు చేసుకోవడం జరిగింది. అంటే ఈ ఆడుదామాంధ్ర కార్యక్రమంలో ఎంతమంది పాల్గొంటున్నారంటే సంఖ్య కొరకు 1,22,00,000 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొంటున్నారన్నదే మనకు సంతోషకరమైన విషయం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కాంట్రాక్ట్ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలుస్తోందని తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. గూడూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద నిరవధిక సమ్మె చేస్తున్న కాంట్రాక్ట్ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలుపుతూ తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి దీక్షా శిబిరంలో వారికి మద్దతుగా నిరసన దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు నిరవధిక సమ్మె చేస్తున్నారు. ఈ క్రమంలో గూడూరు పట్టణంలో మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులు నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీక్ష శిబిరంలో మద్దతు తెలిపిన తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన పాదయాత్రలో కాంట్రాక్టు ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మరియు కనీస వేతనం చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం 26,000, కనీస వేతనం 26,000, కనీస వేతనం 26,000, కనీస వేతనం 26,000, కనీస వేతనం 26,000. సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం. వారి యొక్క హక్కుల కోసం, వారికి రావాల్సినటువంటి నిధుల కోసం ఇవాళ ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నటువంటి సందర్భం. ఇవాళ అవుట్సోర్సింగ్లో కానీ కాంట్రాక్ట్ పరంగా కానీ పనిచేస్తున్నటువంటి కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, వారందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, వారు నిన్నటి నుండి రోడ్డు మీద కూర్చొని బైఠాయించే వారి యొక్క సమస్యల కోసం పోరాడుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా వారు చేస్తున్నటువంటి పనికి సమాన వేతనం కావాలని వారు కోరుకోవడం తప్ప అని నేను అడుగుతూ ఉన్నాను. ఇవాళ మనం పొద్దున లేచేటప్పటికే మన వీధి కానివ్వండి, మన ఇల్లు కానివ్వండి శుభ్రంగా చేసేటువంటి పరిస్థితి వాళ్ళది. వారికి ఎంత జీతం ఇచ్చినా కానీ మనం తక్కువే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంజనీరింగ్ విభాగంలో కానీ వాటర్ వర్క్స్లో పనిచేసేటువంటి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా
గుర్తించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. టీడీపీ నాయకులను బైండ్ ఓవర్ చేసుకునే అధికారం పోలీసు అధికారులకు లేదని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ పేర్కొన్నారు. గత 2 రోజులుగా పోలీస్ శాఖ అధికారులు టీడీపీ నాయకులను బైండ్ ఓవర్ చేసుకుంటామని వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. బుధవారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడారు. పోలీస్ వ్యవస్థపై ఉన్న నమ్మకంతో ఈ ప్రాంతంలోనే టీడీపీ నాయకులు 2010వ సంవత్సరంలో సంతకాలు చేయడం జరిగిందని, దాన్ని ఆసరాగా తీసుకుని పోలీసు అధికారులు ప్రస్తుతం టీడీపీ నాయకులను బైండ్ ఓవర్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బైండ్ ఓవర్ చేసుకునే అధికారం పోలీసులకు లేదని, కేవలం తహసీల్దార్లకు మాత్రమే ఉందని తెలిపారు. ఈ మేరకు న్యాయస్థానాల తీర్పు వెల్లడించాయని తెలియజేశారు. అయితే మండల స్థాయిలో పోలీసు అధికారులు టీడీపీ మండల నాయకులకు ఫోన్ చేసి ప్రతి పంచాయతీ నుండి 10 మందిని తీసుకువచ్చి బైండ్ ఓవర్ చేయాలని నాయకుల్ని వేధిస్తున్నారని తెలిపారు. ఇది మంచి పద్ధతి కాదని, అవసరమైతే తాము ఎలక్షన్ కమిషన్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తామని తెలిపారు. ఎలక్షన్ ముందు పోలీసు వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఇతర పార్టీ వాళ్ళు కూడా చెప్తున్నా, మీరు పోవాల్సిన అవసరం లేదు. ఎంఆర్ఓ గారు పిలిస్తే మాత్రం ఖచ్చితంగా పోతాం. అంతేగాని మీరు పిలిచి పోలీస్ స్టేషన్ పిలిచి మీరు బయటిస్తుంటే ఇది మంచి పద్ధతి కాదని చెప్పి పోలీస్ అధికారులు తెలియజేస్తున్నా. మీరు పోలీస్ అధికారులు కదా, మీరు వైఎస్ఆర్సీపీ నాయకులు కాదు కదా, పోలీస్ అధికారులే కదా, మీరు ప్రభుత్వ డబ్బే కదా జీతం మన అందరికి వస్తున్నది. అది ఆలోచించుకోండి. మీరు అట్లా లేకుండా వన్ సైడ్ వెళ్ళి మేము చేస్తాము, మేము మీ పోలీస్ స్టేషన్ మీరు రావాల్సిందే, రాకపోతే మీరు ఎక్కడ ఉన్నారో మేము లాక్కెళ్తాము అంటే ఇది కుదరదు. మీరు అంటే చేస్తుంటే మేము కూడా ప్రతి పోలీస్ స్టేషన్ డిఎస్పీ ఆఫీస్ ముందు కూడా బయటకు చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఎలక్షన్ కమిషనర్కి మేము కంప్లైంట్ చేస్తాం, మీ పైన పర్సనల్ కంప్లైంట్ చేస్తాం. దాని రెండో మాట్లేదు. హరాస్మెంట్ మాకే కాదు, ఇతర పార్టీ వాళ్ళకు కూడా చెప్తున్నా. ఇతర పార్టీ వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్కు సంబంధించినటువంటి మీకు కావాలంటే జడ్జిమెంట్ పంపిస్తాను వాట్సాప్లో చూడండి. మనల్ని బైండ్ ఓవర్ చేసుకోవాలంటే ఎంఆర్ఓ గారు బైండ్ ఓవర్ చేసుకోవాలా, అది మనకి నోటీస్ ఇద్దో నేను పిలుస్తున్నాము, మేము దీని మీద పిలుస్తున్నాము. నువ్వు గతంలో ఆ పలాని ఎలక్షన్స్లో ఈ విధంగా నువ్వు చేసావు కాబట్టి నువ్వు మళ్ళీ చేస్తావేమో, నీ పైన అభియోగాలు వస్తున్నాయి కాబట్టి ముందుగా బైండ్ ఓవర్ కా అనేటువంటి మాట ఎంఆర్ఓ గారు చెప్పాలా. అంతేగాని ఎంఆర్ఓ గారు ఉన్నటువంటి చట్టాలని మీ చేతిలో తీసుకొని మీరు మమ్మల్ని పిలిస్తే దాని మీద మేము ఎంత పెద్ద ఉద్యమం చేసేదానికన్నా సిద్ధంగా ఉన్నాం. మేము మా స్టేట్ పార్టీ వాళ్ళని కూడా మేము మాట్లాడాం, అట్లా పిలిచేదానికి వీల్లేదని చెప్పి కూడా మా లాయర్స్ కూడా చెప్పారని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నెల్లూరు జీజీహెచ్లో 4 ఏళ్ల బాలుడు అదృశ్యం, అపహరించిన గుర్తు తెలియని దుండగులు, విచారణ చేస్తున్న పోలీసులు. ఉధృతంగా కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె, ఎమ్మెల్యేల నివాసాల ఎదుట ఆందోళనలు, మంత్రి కాకారి నివాసం ఎదుట నిరసన చేపట్టిన అంగన్వాడీలు. విద్యుత్ ఛార్జీలపై భగ్గుమన్న బీజేపీ, నెల్లూరులో నిరసన చేపట్టిన నేతలు, తక్షణమే ఛార్జీలు తగ్గించాలంటూ డిమాండ్. టీడీపీ జనసేన కూటమిపై మాజీ మంత్రి అనిల్ అనుమానాలు, 2 పార్టీలు అయోమయంలో ఉన్నాయని వెల్లడి. ఇంతకీ నెల్లూరులో ఎవరు పోటీ చేస్తున్నారని ప్రశ్న. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.